వెల్కమ్ టు శ్రావణి స్టోరీ నెస్ట్. హద్దులు లేనిది ప్రేమ పార్ట్ 4. హైదర్ విల్లా. మిస్టర్ భరద్వాజ్ తలుపు తట్టి తన కూతురు గదిలోకి వెళ్ళాడు. అతని మొహం చూస్తేనే అర్థమవుతుంది అతను ఏదో అడగడానికి వచ్చాడని. లిల్లీ నవ్వుతూ, నాన్నా, మీరు నాతో ఏదైనా చెప్పడానికి వచ్చారా? నన్ను ఏమైనా అడగాలా అని ప్రశ్నించింది. మిస్టర్ భరద్వాజ్, నువ్వు కనీసం అతని ఫోటో అయినా చూసావా లేదా? లిల్లీ తలదించుకుంది. మిస్టర్ వత్స, రేపు ఉదయానికి నీ సమాధానం నాకు కావాలి. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అని చెప్పి లిల్లీ సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన తండ్రికి ఏం చెప్పాలో తెలియని దీర్ఘాలోచనలో పడింది లిల్లీ. చిన్నప్పటి నుండి దురదృష్టం మాత్రమే ఉన్న తన జీవితంలో ఈ పెళ్ళి అదృష్టమా దురదృష్టమా? అసలు ఆ లియో ఎలా ఉంటాడు? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే తన కలలు తీరుతాయా? ఆలోచనలో నిండిపోయింది. ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అని ఆమె ఫోన్ మోగింది. తన ఆలోచనలకి ముగింపు పలుకుతూ తన ఫోన్ రింగ్ వినిపించింది. అది ఒక కొత్త నెంబర్. లిల్లీ ఫోన్ ఎత్తి గౌరవంగా, హలో, ఎవరు మాట్లాడుతున్నది అని అడిగింది. ఒక గంభీరమైన గొంతు మృదువుగా సమాధానం చెప్పింది, నేను లియో. లిల్లీ ఆశ్చర్యంలో మునిగిపోయింది. తన నెంబర్ లియో దగ్గర ఉంది అని తెలిసినప్పటికీ అతను ఫోన్ చేస్తాడని ఆమె ఊహించలేదు. అటు లియో బాధతో నిరాశలో మునిగిపోయాడు. ఆమె ఇప్పటి వరకు అతని ఫోటో చూడలేదు, అతని నెంబర్ని కూడా సేవ్ చేసుకోలేదు. ఆమె ఈ షాక్ నుండి తేరుకుని మాట్లాడేలోపే ఇంకొక షాక్ ఇచ్చాడు. మనం పెళ్లి చేసుకుందామా? అసలు ఈ మనిషి ఎలా అడిగాడు అలాగా? వారిద్దరూ ఒక్కసారి కూడా కలుసుకోలేదు, ఒకరినొకరు చూసుకోలేదు. అతని గురించి ఆమెకి ఏమీ తెలీదు, ఆమె గురించి అతనికి ఏమీ తెలీదు. ఆమెతో జీవితాన్ని పంచుకోవడానికి ఎలా సిద్ధపడ్డాడు? అంటే అతనికి పెళ్ళి కూడా ఒక ఒప్పందంతో సమానమా? ఎవరో ఒకరిని చేసుకోవాలి కదా అని చేసుకుంటున్నాడా? లేదా ఇంకేమైనా ఆలోచిస్తున్నాడా? ఇవి లిల్లీ మనసులో ఆలోచనలు. లిల్లీ నేను ఆమె నోటిలో నుండి మాటలు రావడం లేదు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. లియో, రేపు కలుద్దామా? ఆమెకి ఏం చెప్పాలో తెలియడం లేదు. కానీ తన తండ్రిని, అతని నిర్ణయాన్ని, సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న లియోని అగౌరవపరచడం ఆమెకి ఇష్టం లేదు. అందుకని కలవడానికి అంగీకరించింది. సరే లియో, రేపు ఉదయం 10 గంటలకు మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుస్తాను. లిల్లీ, కలుద్దాం. ఇద్దరూ ఫోన్ పెట్టేశారు. ఏం చేయాలో అర్థం కాని లిల్లీ తన స్నేహితురాలు మనుని కలవాలని నిర్ణయించుకుంది. మను తన చిన్నప్పటి నుండి తనకు ఉన్న ఒకే ఒక స్నేహితురాలు. వారిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒకరికి తోడుగా మరొకరు నిలబడే స్నేహం వారిది. ఒకరి కోసం ఒకరు ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడే స్నేహం వాళ్ళది. ఆమె తండ్రి తరువాత లిల్లీకి ఉన్న ఒకే ఒక బంధువు, స్నేహితురాలు మను. మను ఇంటిలో ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత జరిగిన విషయాన్ని అంతా లిల్లీ మనుకి చెప్పింది. లిల్లీ, మను, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎల్ఎస్ డిజైనర్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్నది నా కళ. అక్కడ సీటు రావడం ఒక ఎత్తు అయితే ఫీజు కట్టడం ఇంకొక ఎత్తు. నాన్నకు తెలియకుండా నా సంపాదనతో నేను అక్కడ చదవాలి అంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటే నా చదువు ఏమవుతుంది? నేను కన్న ఈ కళకి వేడుకోలు పలకాల్సిందేనా? మను, చూడు, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చెయ్యాలని నువ్వు ఎంత ఆరాటపడ్డావో నాకు తెలుసు. నేను నీ కళని వదులుకోమని చెప్పను, కానీ దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది, ఆలోచించు. మీ నాన్నగారు వేరే ఆవిడని పెళ్లి చేసుకున్నప్పటికీ ఆయనకు నువ్వంటే చాలా ప్రేమ. ఆయన నీకు ఈ పెళ్లి చేయాలి అని ఆరాటపడుతున్నారంటే అది తప్పకుండా నీ మంచికే అయి ఉంటుంది. మీ పిన్ని చిన్నప్పటి నుండి నీ జీవితాన్ని పాడు చేయడానికే ప్రయత్నించింది. కాబట్టి ఎక్కువగా ఆలోచించుకో. ఒకసారి మిస్టర్ లియోకి నీ కళ గురించి చెప్పు. అంచెలంచెలుగా తన కృషితో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆయన నీ కళని అర్థం చేసుకుంటారు. ముందైతే వెళ్ళి ఆయన కలు. ట్రింగ్ ట్రింగ్. మళ్ళీ ఒక కొత్త నెంబర్. లిల్లీ భయంగా ఫోన్ ఎత్తి, హలో, నమస్తే, మేము సెంట్రల్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. మిస్టర్ భరద్వాజ్ గారు మీకు ఏమవుతారు? లిల్లీ మనసులో ఉన్న పళంగా అలజడి రేగింది. ఏమైంది తన తండ్రికి? లిల్లీ, ఆయన మా నాన్నగారు. ఏమైంది ఆయనకి? మీ నాన్నగారి కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయింది. ఆయన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మీరు వీలైనంత త్వరగా రండి. టూ టూ
చుట్టూ ఫోన్ కట్ అయిపోయింది. వెంటనే లిల్లీ అక్కడి నుండి ఒక టాక్సీ తీసుకుని బయలుదేరింది. ఆమెకు తన తండ్రి ప్రపంచం. ఆమె కళ్ళు తడుస్తున్నాయి. కాళ్ళు చేతులు ఆడటం లేదు. గుండె బరువెక్కింది. నుదురు చెమటతో తడిసిపోయింది. తన చుట్టూ ఏం జరుగుతోందో కూడా గమనించలేని పరిస్థితుల్లోకి లిల్లీ జారుకుంటోంది. టాక్సీ డ్రైవర్ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక పెట్రోల్ బంకులో ఆగాడు. అతను కారు దిగిన తర్వాత కారులో ఏదో సువాసన. అదేంటో ఆమె గమనించేలోపే ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడి నుండి కొంచెం ఎదురుకు వచ్చిన డ్రైవర్ ఆమెని వేరే వాళ్ళకి అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వారు ఆమెని ఒక చీకటి గదిలో ఒక కుర్చీకి తాళ్లతో కట్టివేశారు. ఆమెని కిడ్నాప్ చేశారు. లిల్లీని కిడ్నాప్ చేసింది ఎవరు? లియో లిల్లీని కాపాడగలడా? భరద్వాజ్ కండిషన్ ఎలా ఉంది? తదుపరి భాగంలో చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.